మనం ఇప్పుడు న్యూఢిల్లీలో అయితే ఉన్నామండి. న్యూఢిల్లీ నుంచి ఇక్కడ ఫస్ట్ మనం హరిద్వార్కి అయితే వెళ్దాం. హరిద్వార్లో గంగా హారతి చాలా ఫేమస్ అనమాట. ఫస్ట్ హరిద్వార్కి వెళ్ళి అక్కడ నుంచి మనం చూడచారంలో మొదటిదైన యమునోత్రికి వెళ్దాం. ఇప్పుడైతే నేను హరిద్వార్లో ఉన్నాను. టైం అయితే నైట్ 3 అయింది. దిగానే జరా శివుని స్టాచ్యూ ఎంత పెద్దగా ఉందో. ఇప్పుడు నైట్ సరిగ్గా కనపడలేదు, మళ్ళీ కొద్దిసేపు అయినాక చూపిస్తాను. ఇప్పుడైతే మనం మెయిన్ గంగా హారతి ఇచ్చే చోటికి వెళ్దాం. అక్కడికి వెళ్ళి ఫస్ట్ మనం స్నానాలు చేయాలి. ఇక్కడ నుంచి మనం కొద్దిగా ముందరికి వెళ్తే చాలా అండి, పెద్ద ఓ టవర్ లాంటిది కనపడుతుంది. అక్కడే సరస్వతి విగ్రహం ఉంటుంది. అక్కడే మనకు గంగా హారతి జరుగుతుంది. చూపిస్తా పదండి. చీకట్లో మనకు అంతగా కనపడలేదు. చూడండి, మనం ఆ ప్రదేశానికి అయితే వచ్చాము. ఎంతమంది జనాలు ఉన్నారు చూడండి. ఇది గంగా నది. మీరు చూసుకోవచ్చు, సరస్వతి విగ్రహం ఇక్కడే ఉంది చూడండి. ఇక్కడే మనకి పక్కనే గంగా హారతి జరుగుతుంది. ఇప్పుడు సరిగా కనపడలేదు, కొద్దిసేపు ఆగి చూపిస్తా చూడండి. చూసుకోవచ్చు మీరు ఎంతమంది జనాలు ఉన్నారు అసలుకి. అంటే మెయిన్ ఎర్లీ మార్నింగ్ గంగా హారతి కోసం వచ్చేవాళ్ళు వీళ్ళంతా. ఇప్పుడు నైట్ నుంచి ఇక్కడే ఉంటున్నారు చూడండి వీళ్ళంతా. చూడండి అప్పుడు ఎంత తొందరగా తెల్లారిపోయింది ఇక్కడ నుంచి మనం ఫస్ట్ స్నానాలు చేసుకొని గంగా హారతి ఇక్కడ నుంచి వెళ్ళిపోదాం పక్కనకి. ఇప్పుడే మన స్నానం కూడా అయిపోయింది. నీళ్ళు అయితే చాలా చల్లగా ఉన్నాయి. పొద్దున్నే కదా. ఇక్కడ కూడా గంగా హారతి జరుగుతుంది, చాలా బాగుంటుంది. ఒకసారి వెళ్ళేసి చూసే వద్దాం. ఓకే, ఎంతోమంది నైట్ మొత్తం ఇక్కడే పనుకున్నారండి. చూడండి అసలుకి ఎంతమంది ఉన్నారు ఇక్కడ జనాలు. అసలుకి నైట్ అంతా ఇక్కడే పనుకున్నారు వీళ్ళంతా. గంగా హారతి చూడడానికి నైట్ అంతా ఇక్కడ పనుకున్నారు చూడండి వీళ్ళు. అక్కడ చూడండి పెయింటింగ్స్ ఎలా ఉన్నాయి అసలుకి. శ్రీకృష్ణుంది దూరం నుంచి బొల్లే కనపడుతుంది అసలు. గంగా నదిలోకి అర్పణం ఇచ్చేకి ఇవన్నీ ఇవ్వండి. ఇక్కడ నుంచి గంగా నది నీళ్ళు ఇంటికి తీసుకొని పోతారు చాలామంది. అందుకే బాటిల్స్ అవన్నీ అమ్ముతున్నారు. ఏంటి నథింగ్. ఇక్కడ నుంచి పెట్టుకొని వదులుతారు అనుకుంటా ఆ హారతులు అవన్నీ. ఆహా, ఇది కానీ చాలా బాగుంది కదా చూడండి. ఓహో, ఆ టెంపుల్ కానీ చూడండి కలర్ఫుల్గా ఉంది కదా, బాగా చాలా బాగుంది. అది కరెక్ట్ గంగా హారతి ఇచ్చే టయానికి వచ్చాము. ఇంకా ఇవ్వలేదు, ఇంకా స్టార్ట్ కూడా కాలేదు. ఇక్కడే అంట స్టార్ట్ అయ్యేది. అప్పుడే కనుక్కున్నాను. మనం మార్నింగ్ వచ్చాము చూడు, అదే మెడికల్ పైన నుంచే సేమ్ దిక్కు అదే మెడికల్ పైన నుంచే వచ్చాము మనం మార్నింగ్. సారీ, ఇక్కడ ఇస్తున్నారు గంగా హారతి. ఎంతమంది వచ్చినారు చూడండి చూడ్డానికి. చూడండి అసలు ఎంతమంది ఉన్నారో. ఇంకా స్టార్ట్ అవ్వలేదు గంగా హారతి, ఇంకా స్టార్ట్ అవ్వలేదు, అవుతుంది. చూడండి ఎంతమంది జనాలు వచ్చారు అసలుకి. మీరు చూసుకోవచ్చు గంగా హారతి అయితే ఇంకా మరి కొద్దిసేపట్లో స్టార్ట్ కాబోతుంది. జనాలు చూసుకోవచ్చు ఎంతమంది వచ్చారు అసలుకి. ఇక్కడికి గంగా హారతి కోసం వస్తారు ఇక్కడికి. మీరు బ్యాక్గ్రౌండ్లో వినొచ్చు, చాలా పాటలు వీళ్ళు ప్లే చేస్తున్నారంట. దీనివల్ల మనకి కాపీరైట్ ఇష్యూ వస్తుంది. చూసుకోవచ్చు మన గంగా హారతి కూడా ఇప్పుడు స్టార్ట్ అయింది. ఇప్పటి నుంచి ఇంకా
స్టార్ట్ అయింది. ఈ మ్యూజిక్ యాడ్ చేయడానికి కూడా కారణం మనకి కాపీరైట్ ఇష్యూ క్లెయిమ్ అవుతుందండి. అందుకే మనం ఇక్కడ దీని మ్యూజిక్ యాడ్ చేస్తున్నా. మీరు చూసుకోవచ్చు, గంగా హారతి చూడడానికి ఇంతమంది జనాలు వచ్చారు. ఎందుకంటే ఇది ఎంతో ప్రాచీనమైన ఒక సంస్కృతి అనమాట. మంది 100 ఏళ్ళ నుంచి ఇలా చేస్తున్నారు, అలాగే కంటిన్యూ చేస్తున్నారు. ఇది ఇంతమంది జనాలు వస్తున్నారు అనమాట ఇక్కడికి. గంగా హారతి అయితే మనకి ఇప్పుడు కంప్లీట్ అయినట్టే అండి. ఇంకా హారతి కంప్లీట్ అయిపోయింది. ఇంకా అందరు వెళ్ళిపోతున్నాం, ఇంకా వెళ్ళిపోతున్నాం. ఇంకా పోదాం పదండి. ఇంకా ఇది చూడండి ఎంత అట్రాక్టివ్గా ఉంటుందో ఇదైతే టవర్. ఇప్పుడైతే ఒకసారి ఆ బ్రిడ్జ్ పైకి గంగా నది అయితే ఒకసారి ఎక్స్ప్లోర్ చేద్దామండి. ఇప్పుడు మీరు ఇక్కడ నుంచి ఒకసారి చూసుకోవచ్చు ఎంత బాగుంది అసలు. ఇక్కడ నుంచి చూసారు గంగా హారతి చూడడానికి పట్టాలంత జనం వచ్చారు. 2 పక్కల పట్టలేదు అసలు వీళ్ళు, ఎంత జనాలు ఉన్నారు. ఇప్పుడు ఈ బ్రిడ్జ్ పైకి వచ్చామండి, చూద్దాం ఎట్లుందో. ఓహో, నేను పొద్దున్న స్నానం చేసినప్పుడు ఏదో గడ్డ నీళ్ళలో స్నానం చేసినట్టుంది అసలుకి. అసలు మంచు కరిగి వస్తా చూసినావా నీరు, అంత చల్లగా ఉన్నాయి నీళ్ళు అయితే. ఇక్కడ అంటే వీడియో తీసుకోలేకపోయాను నేను, పొద్దున చల్లగా ఉండే అసలుకి. బ్రిడ్జి పైకి వెళ్ళి చూద్దాం ఒకసారి. అదే వీడియో బాగుండాలని. ఆహా, అది ఏంది అట్లుంది. ఒకసారి టైం ల్యాబ్స్ పెడతాను, మీరే చూడండి ఎంత బాగుందో అసలు. ఇది చూసారా లేదా ఉందో టైం ల్యాబ్స్. ఇప్పుడు ఇంకా మన బస్ దగ్గరికి అయితే వెళ్ళిపోదాము. మీరు చూసుకోవచ్చు ఇంకా ఎంతోమంది గంగా నదిలో ఇంకా స్నానం చేస్తూనే ఉన్నారు ఇప్పటికి కూడా. డార్లింగ్కి దీప మళ్ళీ తీయలేదంటే మళ్ళీ బండి ఎక్కినాక నాకు తీయలేదు నువ్వు ఫోటో అంటాడు. ఇక్కడ చూసుకోవచ్చు పైన కూడా ఒక టెంపుల్ ఉంది చూడండి.
శివుని స్టాచ్యూ ఉంది కదా, అక్కడ బ్యాక్ సైడ్ వెళ్ళలేకపోతానండి, చాలా బాగుంటుంది. చూపిస్తా చూడండి, ఆ బ్రిడ్జ్ చూడండి అసలుకి ఎంత బాగుందో కదా అసలుకి. ఇంకా సన్ రైజ్ అయితే ఇంకా భలే ఉంటుందండి ఇక్కడ. మీరు చూసుకోవచ్చు ఎంతోమంది గంగా నది నీళ్ళు ఇక్కడ నుంచి ఇంటికి పట్టుకొని పోతారనమాట. హోటల్ టిఫిన్స్ అన్నీ బాగానే ఉన్నాయి. క్లైమేట్ చూడండి అసలు ఎలా ఉందో కదా. ఏదో హోటల్ ఉన్నట్టుంది, హోటల్లో టిఫిన్ చేసి వెళ్ళిపోతే ఓ పని అయిపోతుంది మళ్ళీ మనకి కదా. ఇంత చిన్నగా ఉన్నాయి చూడండి, నీళ్ళలో ఉన్నాయి, కలిసిపోయినాయి, చూసుకోవాలి అసలుకి. ఓహో బాబా, శివలింగం మీద చాలా బాగుందండి. చూడండి శివుని స్టాచ్యూ అప్పుడు చాలా లాంగ్లో ఉండే కదా, ఇప్పుడు ఇక్కడే దగ్గరే పక్కనే. ఇట్లా బ్రిడ్జి మీద నుంచి పోతే ఇట్లా ఎదురుగా వెళ్ళిపోతామండి, కరెక్ట్ బ్రిడ్జ్ పైన నుంచి వెళ్ళిపోతే. లేదంటే టైం లేకపోలేదు, లేకపోతే ఖచ్చితంగా పోయేవాళ్ళమి. మీకు కూడా ఖచ్చితంగా వస్తే మాత్రం మీరు ఖచ్చితంగా వెళ్ళండి దాని దగ్గరికి, స్టాచ్యూ దగ్గరికి. ఎంత పెద్దగా ఉందో అసలు మీకు సెల్లులో అంత కనపడకపోవచ్చు కెమెరాలో. అదిగోండి అక్కడే సరస్వతీదేవి స్టాచ్యూ ఉండేది, అక్కడే మనకి ఇంతకుముందు గంగా హారతి జరిగింది అక్కడే, ఆ ప్లేస్లోనే. అక్కడ ఇంత ఫోర్ట్స్ ఉన్నాయని వెళ్ళి ఇక్కడ చూడండి అసలుకి, వీళ్ళు అసలుకి నార్మల్గా ఉన్నాయి, అసలు ఫోర్ట్సే లేవు. అక్కడైతే చాలా ఫోర్ట్స్ ఉన్నాయి, చల్లగా ఉన్నాయి అట్లే. ఇవి ఒకటే కాదండి చిన్న శివలింగాలు, ఇంకా ఇది ఇక్కడ కూడా చూశాను, ఇక్కడ చూసా. ఇక్కడ చిన్న శివలింగాలు ఉన్నాయి. చివరికి అయితే మన పార్కింగ్ ఏరియాకి వచ్చేసామండి. ఇంకా మన బస్సు మనది ఎక్కడ ఉందో ఎత్తుక్కోవాలి మన బస్సు. ఇంకా నెక్స్ట్ వచ్చే వీడియోస్ ఇంకా బాగుంటాయండి. నెక్స్ట్ యమునోత్రి వెళ్తాను, అప్పుడే క్లైమేట్ చేంజ్ అయింది మనకి. ఇంకా క్లైమేట్ అంతా చాలా బాగుంటుంది. ఖచ్చితంగా షేర్ సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్స్.